హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను బొబ్బర్లతో ఒక రెసిపీ చేస్తున్నాను. దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఈ బొబ్బర్లు నేను రాత్రి నానబెట్టుకున్నాను, పొద్దున్నే కర్రీ చేయడానికి నాకు ఈజీ అవుతుందని చెప్పేసి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని తర్వాత దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కరివేపాకు మనం తినేటప్పుడు కూడా కరివేపాకు తినేయచ్చు అన్నమాట. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా కుక్ కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇది కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వేసుకొని అది కొంచెం 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాను. 1 నిమిషం కలుపుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకుంటున్నాను. ఈ తోటకూర ఎన్ని కట్టలు తీసుకున్నానంటే ఒక 4 కట్టలు తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఒకటేసారి తోటకూర వేస్తే కలపడానికి ఈజీగా ఉండదని చెప్పేసి నేను కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగతాదంతా వేసుకున్నాను. ఇప్పుడు పక్కనే నేను కుక్కర్ పెట్టి అది కూడా బొబ్బర్లు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడింది తోటకూర. ఇప్పుడు ఈ బొబ్బర్లని ఈ తోటకూరలో వేసుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, మన బొబ్బర్లు తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. Please like, share and subscribe my channel. Bye bye.